అందరికీ హాయ్ అబ్బా! ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఎన్నో పంచాయతీలున్నా, ఎన్నో విషయాల గురించి రియాక్ట్ కావాల్సిన పంచాయతీలు ఏవైతే ఉంటాయో, దాని మీద ఎక్కువ మనం రియాక్ట్ కాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కాల్డ్ చిన్న చిన్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో అండ్ రీసెంట్‌గా నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నానంటే ఢిల్లీ ఎన్‌సీఆర్ ఏరియాలో ఏవైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో పాయింట్ ఏంటంటే ఊకే తీసుకుపోయి స్టెరిలైజ్ చేస్తాం, వ్యాక్సినేషన్ ఏస్తాం, పెంచుతాం అని అంటున్నారు. దానికి సంబంధించిన డబ్బులున్నాయా? ఢిల్లీలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ దానికి సంబంధించి కొత్తగా స్ట్రీట్ డాగ్స్‌ని తీసుకొనెళ్లి షెల్టర్‌లో పెట్టి వాటికి ఫుడ్ పెట్టి పెంచుతామంటే మనం నమ్మాలా? ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఉన్న వాటికే పైసలు సరిపోతలేవు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ఏరియాలో దగ్గర దగ్గర 3,50,000 స్ట్రీట్ డాగ్స్ అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళు ఎంత మాత్రం పెంచగలుగుతారు? యావరేజ్‌గా ఒక కుక్కకి రూ. 30 యేసుకున్నా రోజుకి దాని ఫుడ్ కాస్ట్ రూ. 30 యేసుకున్నా గూడా వీళ్ళు యావరేజ్ టు యావరేజ్ సంవత్సరానికి ఆ 3.5 లక్షల కుక్కలకి వీళ్ళు 15,000 కోట్లు తీసుకొనొచ్చి వాటికి కేటాయించగలుగుతారా? ఎందుకంటే సుప్రీం కోర్ట్ 11థ్ ఆగస్ట్‌న తీర్పునిచ్చింది. సో, దానికి సంబంధించి వీళ్ళు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఎందుకంటే 3 వీక్స్‌లో తీసుకొనెళ్లి షెల్టర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాక్సినేషన్ పెట్టి సో అండ్ సో, సో అండ్ సో చేద్దామని వాళ్ళంటున్నారు. బానే ఉంది. బట్ చేయగలుగుతారా? ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నాను ఈ పాయింట్స్ అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఉంది. రేపు పొద్దున మన ఊరికి గూడా రావచ్చు. ఆఫ్‌కోర్స్ పెట్ లవర్స్ చానా అంటే చాలా మందుంటారు. ప్లీజ్ ట్రై టు రైజ్ యూర్ వాయిస్ రిగార్డింగ్ థిస్ ఇష్యూ. నేను లైక్ జేయమని అడుగుతలేను. షేర్ జేయండి. ఓకే. బై.